తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తేలిపోయింది. ఇంతకాలం పంతం పట్టి మరీ కొంతమంది పోలీసు అధికారుల్ని జైల్లో పెట్టారు. అయితే చివరికి వారిపై ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. బెయిల్ రాకుండా అడ్డుకోలేకపోయారు. దీంతో ప్రణీత్ రావు సహా అందరికీ బెయిల్ వచ్చింది. నిందితుల్ని నెలల తరబడి జైల్లో పెట్టారు. కానీ నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన దర్యాప్తును చేయలేకపోయారు. చివరికి అమెరికాకు వెళ్లిపోయినట్టు ఇద్దరిని చూపించి వారి వల్లనే నిరూపించలేకపోయామన్నట్లుగా కవర్ చేసుకుంటున్నారు. కానీ వారు వచ్చినా వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవటం తప్ప వారి వద్ద ఇతర ఆధారాలు ఉండవు. ముఖ్యంగా కావాల్సినవి సాంకేతిక ఆధారాలు. వాటిని సేకరించడంలో దర్యాప్తు అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అనేక మందిపై నిఘా పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరోపణలు చేసింది. మొత్తం మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగిందని కేసులు పెట్టారు. ప్రణీత్ రావు కీలకమైన హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేశారని కూడా ప్రచారం చేశారు. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయారు. అన్నిటికీ మించి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అత్యాధునిక పరికరాలు ఉండాలి. వాటిని ఎవరికీ తెలియకుండా కోట్లు వెచ్చించి కొనుగోలు చేయటం సాధ్యం కాదు. ఒకవేళ ప్రైవేటుగా కొనుగోలు చేసినా అంత పెద్ద మొత్తంలో వాటిని దిగుమతి చేస్తే రహస్యంగా ఉండలేరు. పెగాసస్ వంటి సాఫ్ట్వేర్ ఉపయోగించారని ఆరోపణలు చేశారు. కానీ దానికి సంబంధించిన టెక్నికల్ ఆధారాలేమీ లేవు. ట్యాపింగ్ ని నిరూపించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. ఎందుకంటే లీగల్ గా చేసే ట్యాపింగ్ గురించి అసలు బయటకు తెలియనివ్వరు. ఇల్లీగల్ గా చేసే ట్యాపింగ్ కు సాంకేతిక ఆధారాలు దొరకనివ్వరు. ఎందుకంటే ఇది రికార్డ్ అయ్యేవి కావు. ఒకవేళ రికార్డ్ అయినా అవి ఫోన్లలో ఎవరికి వారు రికార్డ్ చేసుకున్నవనే చెబుతారు తప్ప థర్డ్ పార్టీ రికార్డ్ చేసినవని ఎవ్వరూ చెప్పలేరు. ట్యాపింగ్ చేసేవారు అత్యధికం మాటల్ని విని దానికి తగ్గట్లుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటారు. అంతేకాని రికార్డులు దాచుకోలేరు. దాచుకున్నారని వాటిని ధ్వంసం చేశారని తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ దానికి తగ్గ సాక్ష్యాలు చూపించాల్సిందే. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పరికరాలు అందించిన వారిని కనిపెట్టలేకపోయారు. ట్యాపింగ్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించడానికైనా కొన్ని పరికరాలను ఎవరు సరఫరా చేశారో తేల్చాల్సి ఉంది. కానీ వాటిని కూడా అనధికారికంగానే సేకరించారని పోలీసులు భావిస్తున్నారు. అంటే చివరికి ఏడాది పాటు దర్యాప్తు చేసినా, చివరికి లీకులిచ్చి ఏం చేశారో చెప్పగలిగినా దర్యాప్తులో మాత్రం అడుగు ముందుకేయలేకపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కీలకమైన కేసులో అందరికీ బెయిల్ వచ్చేసరికి కొత్తగా హరీష్ రావు మీద కేసులో హడావిడి ప్రారంభించారు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు ట్యాపింగ్ చేయించారని కేసు పెట్టారు. ఇక్కడ ఆధారాలు ఉండవు. కానీ కొంతమందిని జైల్లో పెట్టడానికి, కొన్ని రోజుల పాటు ప్రచారం చేయడానికి ఉపయోగపడతాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు అనేక విషయాలు లీక్ చేశారు. గవర్నర్లు, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి పనులు చేయించుకోవటమో, బ్లాక్మెయిల్ చేయటమో చేశారని అంటున్నారు. ఇలా లీక్ చేయటం తప్ప ఆధారాలు చూపించకపోవటం వల్ల ఇప్పుడు అవన్నీ పుకార్లుగా మిగిలిపోతున్నాయి తప్ప వాస్తవాలు తేలటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.